రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు. ఈ కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు అనేది 2-3 రోజుల్లో కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. దాంట్లో ఆ తీపి కబురు మీకు చెప్పే కార్యక్రమం, ఇచ్చే కార్యక్రమం నేనే చేపడతానని, ఆ బాధ్యత కూడా నాదేనని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని అయితే మీరు గమనించాలి. గత ప్రభుత్వంలో పైరవీలు చేసుకొని అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఆసరా పెన్షన్ తీసుకొని ఉంటే అది ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ పార్టీ అని చూడదు, అర్హుడైన వాడికే పెన్షన్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పైరవీలు చేసుకొని ఎవడన్నా తీసుకున్నా ఆ పెన్షన్ ఊడిపోతుంది తప్ప ఇప్పుడు ఉండదు. నిజంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకే పెన్షన్ వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. నాట్ ఓన్లీ పాలేరు నియోజకవర్గం, రాష్ట్రంలో అయ్యాలేదో మాకు అధికారం ఉందని 30 ఏళ్ళోడికి పెన్షన్ ఇస్తే కళ్ళు మూసుకొని 70 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వకుండా ఉంటే కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఉండదు. 30 ఏళ్ళకి ఇచ్చినోడికి కట్ చేస్తుంది, 70 ఏళ్ళు ఉన్నోళ్ళకి పెన్షన్ ఇస్తుంది. అది ఏ పార్టీ అన్నా కానీ ఇది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాదు ఆర్డీఓ గారు అన్ని మండలాల్లో మీరు ఒక షెడ్యూల్ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోండి. ప్రతి మండలానికి ఎండిఓ గారు వారి వ్యవస్థ అంతా గ్రామ సభలు పెట్టాలి, రెవెన్యూ గ్రామ సభలు. ఈ రెవెన్యూ గ్రామ సభల్లో గ్రామానికి సంబంధించిన భూముల విషయాల్లో అక్కడే 1 గంట కూర్చుంటారా, 1.5 గంటల కూర్చుంటారా, మీరు పూర్తిగా రెవెన్యూకు సంబంధించిన విషయాలన్నీ కూడా గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో మీరు పూర్తి పరిష్కరించాలి. పరిష్కరించలేని ఏదన్నా ఉంటే దానికి సొల్యూషన్ ఏంటో కూడా నాతో మీరు మాట్లాడితే గవర్నమెంట్ పక్షాన్ని కూడా ఏదైనా కావాలంటే రెవెన్యూ మంత్రిగా దానికి నేను ఆర్డర్ ఇస్తాను. ఇది నాట్ ఓన్లీ తిరుమలాయపాలెం మండలం, అన్ని మండలాల్లో అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సు అది మీరు షెడ్యూల్ రిలీజ్ చేయండి ఈ 1-2 డేస్లో. అదే రకంగా ఎలక్ట్రిసిటీ వారు కూడా ఎక్కడైతే వివిధ గ్రామాలలో ఈ తిరుమలాయపాలెం మండలంలో హైటెన్షన్ లైన్ ఒకటి ఉందన్నట్టు గుర్తు నాకు మీరు చెప్పింది, మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఉంది. పెద్ద లైన్ ఇళ్ల మీద నుంచి పోయింది, దాన్ని మార్చాలని అడిగారు. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు చాలా ప్రాంతాల్లో అలా అడిగారు. వాటిని రాబోయే 2 నెలల లోపే ఆ హైటెన్షన్లన్నింటినీ ఇళ్ల మీద నుంచి మార్పిచ్చే బాధ్యత నేనే తీసుకుంటా. అదే రకంగా ఇరిగేషన్ శాఖ వారు ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన నీళ్లు ఈ సీజన్లో పాలేరు నియోజకవర్గం థాయిలాండ్ వరకు నీళ్లు పోవాలి. మొన్న వాళ్ళకి చెప్పాను, పక్కనున్న అధికారులతో పైనుంచి డ్రా చేసే దాంట్లో కానీ ఈ నియోజకవర్గంలో బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీషన్ చేసే దాంట్లో మొన్న మీరు లేరనుకుంటాను, మీ సిఈ గారు వచ్చారు. ఎలా చేయాలి అన్నది ఈ రోజు నుంచి క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని వాటర్ రిలీజ్ అయ్యే టైంలో పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని చెర్లు నింపగలిగితే అన్ని చెర్లు నింపాలి. నీళ్లు చివరి దాకా పోవాలి. ఎక్కడైనా రైతులు ఆపి కోట్లు గేట్లకు పోయిందున్నా కూడా గ్రామ స్థాయిలోనూ నా నోటీసులో పెట్టండి, దాన్ని పరిష్కరిద్దాం. కాలువలు తవ్వాల్సిందే, నీళ్లు చివరి దాకా ఇవ్వాల్సిందే. వెరీ క్లియర్. మళ్ళీ మీకు చివరి నిమిషంలో చెప్పను. కాబట్టి అదే రకంగా విద్యాశాఖ వాళ్ళు ఎవరు వచ్చారు తెలుసుకోలేదా విద్యాశాఖ వాళ్ళని? ఎందుకు రాలేదు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయండి. కాబట్టి ఏవైతే ఈరోజు నాకు ఎన్నికలు ఏమీ లేవు, ఎన్నికల కోసం మీ దగ్గరికి రాలే, ఎన్నికల కోసం మీకు ఈ వాగ్దానాలు చేయటంలే. కానీ ఎన్నికలకు ముందు నేను వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఎప్పటికీ మర్చిపోలేను. ఆనాడు ఇందాక మీకు చెప్పినట్టు మీ ఇంటి పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదించి దీవించారు.
కొడుకు అన్న తర్వాత నా కుటుంబంలో కష్టాలన్నీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే కాబట్టి మీ కష్టాలన్నీ కాపాడుకునే బాధ్యత నాదేనని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అప్లికేషన్లు ఇవ్వాల్సిన వాళ్ళందరూ అప్లికేషన్లు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.